తుమ్మడి ఎట్టి దగ్గర ఇప్పటికన్నా బ్యారేజ్ కట్టుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిజామాబాద్ జిల్లా కొంత భాగం నీళ్ళు వచ్చేవి. అది తట్టిన మట్టి పోయకుండా వాళ్ళ హయాంలో తుమ్మడి ఎట్టి బదులు వారధ దగ్గర కడదామని చెప్పి మళ్ళీ ప్రపోజల్ ఇస్తే అది సిడబ్ల్యూసి ఇది టెక్నికలీ నాట్ వైబుల్ అది కొటేషన్. అదేవిధంగా ఈ అంటే ఎన్ని ఘోర వైఫల్యాలంటే ఎంత తీవ్రంగా రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర రైతులకి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి నష్టం జరిగిందంటే నేను జస్ట్ హైలైట్గా చెప్తున్నా. సుందిల్లా అండ్ అన్నారం బ్యారేజ్లు డిపిఆర్ లో పలానా చోట కడతామని చెప్పి ఒక బ్యారేజ్ ఏమో 2 కిలోమీటర్ల దూరంలో, ఇంకో బ్యారేజ్ ఏమో 5 కిలోమీటర్ల దూరంలో కట్టిండ్రు. అంటే ఎంత పెద్ద ఇది పొరపాటు ఆలోచన చేయాలి. ఎక్కడైతే కట్టిండ్రో అక్కడ జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేయలే, సాయిల్ టెస్టింగ్ చేయలే. అదేవిధంగా వీళ్ళు కట్టిన సంవత్సరంలోనే ఇనాగరేషన్ కి కొన్ని రోజుల్లోనే లోపాలు బయటపడ్డాయి. కానీ ఏ రోజు కూడా ఆ లోపాలు ఒప్పుకొని సరిదిద్దితే బహుశా ఇంత నష్టం, ఇంత ప్రమాదం జరగకపోయేదేమో. ఆ లోపాలు ఒప్పుకోలే, ఆన్ రికార్డు ఉన్నాయి. ఆ లోపాలన్నీ ఒప్పుకోలేదు. అదేవిధంగా ముందుకు పోయినరు. బ్యారేజ్ కి, డ్యామ్ కి తేవాదలు ఉన్న వాళ్ళు మొత్తం పర్యవేక్షణ. మరి బ్యారేజ్లలో ఇట్ ఈస్ ఓన్లీ టు రెగ్యులేట్ వాటర్. ప్రపంచంలో ఎక్కడ కూడా బ్యారేజ్లలో 2-3 టీఎంసీల కంటే ఎప్పుడు స్టోరేజ్ చేయరు. మరి ఈ బ్యారేజ్లలో 12, 13, 14 టీఎంసీలు స్టోర్ చేసేసి గోదావరి జలకళ అని పెట్టి ఫోటోగ్రాఫ్లు పెట్టి అదేదో మరి ఒక పబ్లిసిటీ కోసం చేసుకున్న విషయంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగింది. సరే, నేను వాళ్ళు ఎన్డీఎస్ఏ మీద చాలా మాట్లాడారు కాబట్టి అసలు ఎన్డీఎస్ఏ నేను ముందు ఈ జస్ట్ క్విక్ గా ఈ డేట్స్ చెప్తాను. ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ was constituted by the Parliament of India as a result of the National Dam Safety Act. ఈ డ్యామ్ సేఫ్టీ బిల్లు లోక్సభలో 2 ఆగస్ట్ 2019 లో పాస్ అయింది. రాజ్యసభలో 8 డిసెంబర్ 21 లో పాస్ అయింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా gave an assent on December 13, 2021. మరి ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ని, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని మేము ఒప్పుకోనని ఈ పిచ్చి మాటలకు ఎవరు జవాబు చెప్పాలి? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈజ్ ఎ సెంట్రల్ రెగ్యులేటరీ బాడీ ఫర్ ఇంప్లిమెంటింగ్ డ్యామ్ సేఫ్టీ పాలసీస్ అండ్ స్టాండర్డ్స్, developing safety guidelines and standards, resolving interstate dam safety disputes, ensuring compliance with safety measures, conducting risk assessments and advising on safety measures. మరి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, డ్యామ్ డిజైన్, బ్యారేజ్ డిజైన్ అయింది, నిర్మించబడ్డది, కూలిపోయింది. మొదటిసారి ఎన్డీఎస్ఏ వచ్చింది. టిఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగానే వాళ్ళ గవర్నమెంట్ లోనే. మరి ఈ రోజు వాళ్ళు మాట్లాడే మాటలు మీరు అర్థం చేసుకోండి. మేము అధికారంలో వచ్చిన తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి పూర్తి స్థాయిలో మీరు దీన్ని పూర్తిగా ఎగ్జామిన్ చేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ అధికారంలో ఇచ్చిన రిపోర్ట్లో, తర్వాత ప్రిలిమినరీ రిపోర్ట్లో, తర్వాత ఇప్పుడు ఫైనల్ రిపోర్ట్లు కూడా వాళ్ళ కంక్లూజన్స్ అన్ని కూడా ఒకే తీరుగా ఉన్నాయి. ఈ ఎన్డీఎస్ఏ కమిటీ ఎవరు, వీళ్ళెవరు వాళ్ళు చెప్పడానికని వాళ్ళు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఇప్పుడు మాట్లాడే వాళ్ళకంటే ఈ యొక్క విషయంపై ఎంక్వైరీ చేసి, ఎగ్జామిన్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేసిన వాళ్ళ టెక్నికల్ నాలెడ్జ్, అనుభవం ఎక్కువ ఉందని అయితే నేను అనుకుంటున్నా. ఎవరు వీళ్ళు? ఈ మెంబర్స్ ఆఫ్ కమిటీ చంద్రశేఖర్ అయ్యర్ ఈ కమిటీకి చైర్మన్. ఆయన సెంట్రల్ వాటర్ కమిషన్ కి మాజీ చైర్మన్, జిఆర్ఎంబికి మాజీ చైర్మన్, కేఆర్ఎంబికి మాజీ చైర్మన్,
పోలవరం అథారిటీకి మాజీ చైర్మన్. ఇంత అనుభవం ఉన్న వ్యక్తి, వన్ ఆఫ్ ద బెస్ట్ నోన్ ఇంజనీర్స్ ఇన్ ఇండియా. శ్రీ అమితాబ్ మీనా, మెంబర్ సెక్రటరీ, డైరెక్టర్ టెక్నికల్ NDSA. ఆయన కూడా ఈ ఇంజనీరింగ్ లో, ఈ టెక్నికల్ నాలెడ్జ్ లో దేశ విదేశాల్లో ప్రఖ్యాతిగాంచిన ఇంజనీర్. డాక్టర్ బి మన్నా, మెంబర్,